ఒక్కసారి తన మీద కోపాన్ని పక్కన పెట్టి చూడు సిస్టర్. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే తనకేమవుతుందని కూడా ఆలోచించడు. అమ్మయ్యా, నాకు మూడో ప్రపంచ యుద్ధం తప్పినట్టుంది. మీరు జర ఆగుండ్రి. వెళ్ళిండి కదా, వచ్చినాక వాడి ఫేస్ చూసి నేను చెప్తా. ఏం చెప్తావు? కొంపతీసి గొడవ పడతావా ఏంటి? అభి రాగానే హైఫై కొట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫ్రెండ్స్ అని చెప్పాలి, ఓకేనా? సూర్య గారు, ఇక మీ ఫ్రెండ్ వెతికింది చాలండి, రమ్మని చెప్పండి. ఓ గాడ్, వాడి దగ్గర ఫోన్ కూడా లేదు. ఇప్పుడెళ్ళి ఆ రౌడీలతో గొడవ పడతాడో ఏమో. అసలే వాడికి ఆవేశం ఎక్కువ. నువ్వేం టెన్షన్ పడకు, మీ ఫ్రెండ్కేం కాదు. ఈ సౌందర్యతో ఫ్రెండ్షిప్ చేసే అదృష్టం వాడికి రాసి పెట్టిందిలే. పెట్టి పుట్టినట్టున్నాడు వాడు. మీ మాటలు వింటుంటే నాకు ధైర్యం వస్తుందండి. నీ సిగ్గు చూస్తుంటే బావా అనే మాట నిజం చేసేట్టున్నావు. సర్లే, మీ క్లాస్లకు టైం అవుతుంది, మీరు వెళ్ళండి. నేను అభికి వెల్కమ్ చెప్పొస్తా. సరే. ఆ, ఏంటే మా ముందు మాట్లాడలేని మాటలు మాట్లాడుకోవాలా ఏంటి? ఆగు, చెప్పు. సారీ సారీ సారీ. ఒరే అభిగా, నువ్వు నాతో ఎంత గొడవ పడ్డా ఎందుకో నువ్వు మంచోడివని నా మనసులో ఉండేది. ఇప్పుడు నువ్వు వెళ్ళిన స్పీడ్ చూస్తుంటే అది కన్ఫర్మ్ అయింది. పిల్లల కోసం నువ్వు పడ్డ తపన నచ్చింది, కానీ నన్ను మర్చిపోయావన్న బాధ నాకు కోపం తెచ్చింది. ఇక నుంచి మనం దోస్తు మేరా దోస్త్. అభి, నువ్వెక్కడున్నావేంట్రా? సౌందర్య కోసం వెళ్ళలేదా? అది సరే గాని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టమన్నాను, పెట్టావా? నువ్వు ముందు అడిగిన దానికి సమాధానం చెప్పరా. నువ్వు ధూల్పేటకు వెళ్ళలేదా? ధూళిపేటక? అక్కడేం పనిరా? నువ్వంత ఫాస్ట్గా వెళ్ళింది సౌందర్య కోసం కాదా? జోక్ చేస్తున్నావా? ఎండన పడొచ్చాను కదా, కూల్ డ్రింక్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. 40 degrees అంటరా ఎండ. ఈ ఎండలో దానికోసం వెళ్ళడానికి అదేమన్నా నా లవరా, మా అత్త కూతురా? రే అభిగా, అయిపోయిన రెండు చేతిలో. ఆడపిల్ల ఆపదలో ఉందంటే కూల్ డ్రింక్ తాగుతున్నావా? వదలవే రాక్షసి, నువ్వు ఆడపిల్ల వెంటే వదలండ్రా సౌందర్య. అయినా నేను నిన్నెందుకు కాపాడాలి? ఎందుకేంట్రా అసలు నన్ను నిన్న రౌడీ గారి దగ్గరికి ఎందుకు తీసుకుపోయినా? ప్రేమించిన అని ఎందుకు చెప్పినా? ఎవరు చెప్పమన్నాడు? ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకోనీకి సిగ్గులేదురా నీకు? నువ్వు నాశనం అయిపోతావు. ఈ దునియా మొత్తంలో నాకున్న ఏకైక శత్రువు నువ్వేరా. నేను వదలనురా. వదలదు, ఇలానే బాగుంది రొమాంటిక్ గా. సిగ్గులేదురా? తిడుతుంటే రొమాన్స్ అంట. ఇప్పుడు శపథం చేస్తున్నాన్రా, నువ్వు చేసే అన్ని మోసాల్ని అన్ని బయట పెడతాను. అందరి చేత నిన్ను ఈ కాలేజ్ నుంచి పంపించేలా చేస్తాను. ఇంకా పగబట్టిన తాజ్పామునైనా నమ్మొచ్చు గాని నిన్ను మాత్రం నమ్మకూడదురా. చాలా బాగా తెలుసుకున్నావు. నన్ను కాలేజ్ నుంచి పంపించాలంటే మీ తాతలు, మీ ముత్తాతలు దిగిరావాలి. ఈ సౌందర్య అంటే ఏందో త్వరలోనే సమజైతేదిరా. దీంతో ఎందుకు పెట్టుకున్నారా దేవుడా అని తల పట్టుకునేలా చేస్తాను. ఇదే నా శపథం. పోవే. రేయ్, ఎవరో తెలియకపోయినా ఆపదలో ఉంటే కాపాడతావు. అలాంటిది మన కాలేజీ అమ్మాయి ఆపదలో ఉంటే నువ్వు డ్రింక్ తాగుతూ కూల్గా ఎలా ఉన్నావురా? అరే, కాపాడదామని స్టార్ట్ అయ్యానరా. కానీ కొంచెం దూరం వెళ్ళగానే పార్కింగ్లో సైకిల్ చూశాను.
చంద్రశేఖర్ వస్తున్నాడు. చేతిలో ఫైల్ ఉందంటే గడిచిపోయిన దరిద్రాన్ని దుమ్ము దులుపుకొని తీసుకొస్తున్నాడనిపిస్తుంది. రాని రాని చెప్తా వీడు పని. ఏమయ్యా శేఖర్, హడావుడిగా వస్తున్నావు? ఎండ ఎక్కువైందా ఏంటి? ఎండా గాలివాన ఏది లెక్క చేయను మేడం. నువ్వు కార్యదక్షత కలవాడవని నాకు తెలుసులేవయ్యా. మెళ్ళో సర్టిఫికెట్ లేదు గాని నువ్వెంత పట్టుదల గలవాడివో నాకు తెలీదా ఏంటి? పట్టు వదల్ని విక్రమార్కుళ్ళా తిరుగుతూనే ఉంటావు. ఏంటది చేతిలో? అక్కకివ్వాలా? ఇటివు, నేనిస్తాను. మేడంకి నేనే ఇస్తాను మేడం. ఎవరిస్తే ఏంటిలే శేఖర్, ఇటివు. మీరిస్తారు, నేనైతే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. సార్, ఎండను పడొచ్చారు, మంచినీళ్ళు తీసుకోండి. ఓయ్, నేనిక్కడ మాట్లాడుతున్నాను కదా, నేను చెప్పిన పని చెయ్యరు గాని చెప్పకుండానే మర్యాదలు మాత్రం బాగా చేస్తారు. విజయ్, నాకొద్దులే, నువ్వెళ్ళు. అబ్బా, అయ్యో, ఏంటి మేడం? సారీ మేడం. ఏయ్, ఏంట్రా సారీ? భవానీ మేడం, ఎందుకు కొడుతున్నారు? నీళ్లు ఒలకపోయడం చూసావు కదయ్యా. మీరే కాలు అడ్డు పెట్టడం వల్ల అలా జరిగింది. ఇది మరీ బాగుంది. బంగారం లాంటి చీరను ఎవరైనా పాడు చేసుకుంటారా? మీరు ఎంతకైనా దిగజారుతారు మేడం. నోరు మూసుకో, ఎక్కువ మాట్లాడకు. భవానీ, అక్క వచ్చావా? రాక్క. పనివాళ్లు పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తున్నారు, అందుకే గద్దించాను. దానికి శేఖర్ నోరు పారేసుకుంటున్నాడు. షట్ అప్. నువ్వు ఏం చేశావో నాకు తెలీదనుకుంటున్నావా? ఈ ఇంట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయన్న సంగతి మర్చిపోయి అదుపు తప్పుతున్నది నువ్వు. శేఖర్, వెళ్ళిన పనేమైంది? మేడం, గని ఆధార్ కార్డు సంపాదించాను, చూడండి. ఇందులో అడ్రస్ కూడా ఉంది. అక్కడ లేడా? లేదు మేడం. పైగా ఈ కార్డు చాలా ఏళ్ల క్రితంది. ఇప్పుడు తను ఎలా ఉన్నాడో గుర్తుపట్టడం కూడా కష్టం. అఖిలక్క గని ఎక్కడ పని చేసి ఎటు వెళ్లిపోయాడు అని కూడా చెప్పాక నువ్వు ఆధార్ కార్డు పట్టుకొచ్చి అది కూడా పాతదంటున్నావంటే ఇంకేం పని చేసినట్టు? పాతదే అయినా అథెంటికేషన్ వల్ల కానీ బయోమెట్రిక్ ఉండే కంపెనీలో పనిచేస్తుంటే ఈజీగా ఎక్కడున్నాడో మనం కనిపెట్టేయచ్చు మేడం. ఆధార్ కార్డు వల్ల అన్ని ఉపయోగాలున్నాయి మేడం. నిజమే, నేనంత లోతుగా ఆలోచించలేదు. వీడు సామాన్యుడు కాడు, కొట్టుకుపోయిన దరిద్రాన్ని పట్టుకొచ్చేలా ఉన్నాడే. నీ ఆలోచన బాగుంది శేఖర్. అయితే ఇప్పుడు ఈ ఆధార్ కార్డ్ లింక్ ద్వారా గని ఎక్కడ పనిచేస్తున్నాడో ఫైండ్ అవుట్ చేయాలి. అతని భార్య పిల్లల ఆధార్ కార్డులు కూడా సంపాదించాలి. ఏ ఒక్కరు దొరికినా ఈ ఇంట్లోకి వాళ్ళు వచ్చేస్తారు. గోడలకుండే నా కొడుకు కోడలి ఫోటోలు సజీవంగా ఉండాలి అంటే ఆ రక్త సంబంధం మళ్ళీ ఈ ఇంట్లోకొచ్చి కొత్త బంధాన్ని కలుపుకోవాలి. ఇది నా కోరిక. ఏంటక్కా పిలిచావా? ఈ మంత్ అకౌంట్స్ చూస్తే ఒక అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయింది. డౌట్ వచ్చి అకౌంటెంట్ని అడిగితే
భవానీ మేడం గారికి ఆ డీటెయిల్స్ అన్ని తెలుసు అని చెప్పారు. అఖిలక్కకి తెలియకుండా నీకోసం కొత్త బ్యాంక్ అకౌంట్ సెట్ చేసి నీ పాకెట్లో ఏటీఎం కార్డ్ పెట్టాను. ఇద్దరూ కలిసి సినిమాలకి, పబ్బులకి, రెస్టారెంట్లకి మీ ఇష్టం, ఫుల్ ఎంజాయ్. నాకని చెప్తే మేనేజ్ చేస్తాడనుకుంటే ఆ అకౌంటెంట్ సచ్చినోడు అక్కకి ఊదేశాడే. ఇప్పుడెలా? ఆ మనీ ఏమైందో డీటెయిల్స్ చెప్తావా? అక్క, అది నేనే అవసరమైతే వాడుకున్నానక్క. నీకు అవసరమైతే డైరెక్ట్ గా నన్నే అడుగుతావు కదా. నీకు తెలుసుగా అబద్ధం ఆడితే నాకు నచ్చదని. ఒక్కసారి నమ్మకం పోగొట్టుకుంటే మళ్ళీ నమ్మడం చాలా కష్టం భవాని. అక్క, అది క్రిష్ వాళ్ళకి పాకెట్ మనీ సరిపోకపోతేను అలా అని నువ్వు తక్కువిచ్చావని కాదక్కా. కాకపోతే ఘట్టమనేని అఖిలాండేశ్వరి మనవడు అని క్రిష్ ఫ్రెండ్స్ పార్టీలు అడుగుతుంటారు కదక్కా. నలుగురిలో చిన్నతనంగా ఉండకూడదని. భవాని, వాళ్ళు మన గారాబంతో తప్పుడు దారిలో వెళ్లకూడదు అనే వాళ్ళ అకౌంట్స్ క్లోజ్ చేయించాను. కానీ నువ్విలా అర్థం చేసుకుంటావనుకోలేదు. సారీ అక్క, పిల్లలు డల్గా ఉంటే చూడలేక ఇచ్చాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యనక్కా. ఇట్స్ ఓకే. నీ మీద కోపంతో ఇలా అనడం లేదు భవానీ. వాళ్ల మీద ప్రేమతో జాగ్రత్త పడుతున్నాను. న్యూస్ చూస్తూనే ఉన్నావు కదా, యూత్ మద్యానికి, డ్రగ్స్ కి అలవాటు పడి తప్పుడు దారిలో వెళ్తున్నారు. నలుగురికి దారి చూపేవాళ్ల క్రిష్ ఉండాలి, కానీ నలుగురు వేలెత్తి చూపేలా కాదు. అర్థమైందక్కా, ఇంకెప్పుడు ఇలాగా. గ్రానీ, క్లాసెస్ ఎలా జరిగాయి? కూల్ గ్రానీ, అంతా ఓకే. క్రిష్, నేను చెప్పిన విషయం ఏం చేశావు? ఏ విషయం గ్రానీ? అదే క్రిష్, శత్రువులని కూడా మిత్రులుగా మార్చుకోమని అక్క చెప్పింది కదా, ఆ విషయం గురించి అనుకుంటా. అవును క్రిష్, ఏం చేశావు? ఓ అదా, నేను ఆ విషయం చెప్పాలని అనుకున్నాను. మా కాలేజ్లో ఫ్రెషర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. అందులో కల్చరల్ యాక్టివిటీస్లో నేను నా ఫ్రెండ్ నేమ్స్ ఇచ్చాం. ఇద్దరం కలిసి ఫ్రెండ్షిప్ మీద చిన్న స్కిట్ ప్లాన్ చేసాం. వెరీ గుడ్. అంటే మా కృషికి ఇంకెవరితోనూ ఎలాంటి గొడవలు ఉండవని అనుకోవచ్చనమాట. అవును గ్రానీ, ఈరోజు మా క్లాస్మేట్స్ అందరూ కలిసి క్రిష్ యు ఆర్ మై లవబుల్ ఫ్రెండ్ అంటూ వీడియో చేశారు. కావాలంటే చూడు. నా కృష్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. నీలో నేను కోరుకున్న మార్పు వచ్చుంటే నాకంటే ఆనందించే వాళ్ళెవరుంటారు? చూసావా క్రిష్, అక్కకి నీ మీద ఎంత నమ్మకమో ఆ నమ్మకాన్ని ఎప్పుడు నువ్వు నిలబెట్టుకోవాలి, సరేనా? నీ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాను గ్రానీ. సరే, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. అలాగే గ్రానీ. ఆ క్రిష్, ఒక్క నిమిషం. ఏంటి గ్రానీ? ఆ వీడియోలో మొన్న మన ఇంటికొచ్చిన అమ్మాయి ఉందా? ఆ రోజు తనెవరో, ఎలా ఉంటుందో చూడలేకపోయాను. సారీ గ్రానీ, ఈ వీడియోలో క్లాస్మేట్స్ మాత్రమే ఉన్నారు. తను మా క్లాస్ కాదు. ఓహ్, అవునా? సరే, తనతో ఫ్రెండ్షిప్ చేసి
ఇంటికి తీసుకురమ్మని చెప్పాను గుర్తుందిగా? గుర్తుంది గ్రాని, త్వరలోనే తీసుకొస్తాను. సరే వెళ్ళు. ఏంట్రా ఏం వెతుకుతున్నావు? ఈ కిస్ సింబల్ చూడరా, అంటే ఎవరో వచ్చారు ఇక్కడికి. కొంపదీసి అదేమన్నా వచ్చిందా అన్న డౌట్. అంటే తన గురించి ఆలోచించడం మొదలు పెట్టావన్నమాట. ఇంకేముంది, రేపు ఫ్రెండ్షిప్, ఎల్లుండి లవ్, అంతే. రేయ్, దాంతో ఫ్రెండ్షిప్ లవ్ ఏంట్రా? ఉదయం చూస్తే రాత్రి కళ్ళలోకి వస్తుంది అది. అయినా రోజులో 3-4 గంటలు దాంతో గొడవ పడుతుంటే ఆ మాత్రం అనిపించదా చెప్పు? కళ్ళ ముందు కూడా అదే కనిపిస్తుంది. అంతగా గుర్తొస్తుంటే సారీ చెప్పి ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదరా. అనుకున్నానే నువ్వు వచ్చి ఉంటావని, లేకపోతే నేను భ్రమపడ్డం ఏంటి? రే, నేను మంచి మూడ్ తో నీ మీద సాఫ్ట్ కార్నర్ తో వచ్చిన. మూడ్ ఖరాబ్ చేయకు. సూర్య భయ్యా, నేను మీ ఫ్రెండ్ కొంచెం ఏకాంతంగా మాట్లాడుకోవాలి. మీరిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవాలంటే ఎందుకు వెళ్ళను? నాకు అదేగా కావాల్సింది. రేయ్, బాయ్. ఇక్కడికి రా. బాయ్ రా. రేయ్, రేయ్, సూర్య, బాయ్ బాయ్. రే సూర్య, రేయ్. ఇప్పుడు చెప్పరా అబ్బాయి, నీ బాధేంది? నీకేం కావాలి? ఏంటే ఆ నడకేంటి, ఆ మాటేంటి? ఒంట్లో ఈస్ట్రోజన్ ఏమన్నా ఎక్కువైందా ఏంటి? అవునరా, నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు కదా, అప్పట్నుంచి ఏయ్, నీతో పెళ్ళంటే? ఎక్స్ట్రా చేయకుండా సక్కంగా చెప్పు. అసలు నాతో అస్తమానం గొడవలెందుకు పడుతున్నావు? ఎవరో తెలియని వాళ్ళతో నన్ను పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్తున్నావు? కాలేజీలో అంతమంది ముందు ముద్దు పెట్టుకుంటా అని చివర్లో ఎందుకు పెట్టలేదురా? నా పరువు పోకూడదని, నేనందరి ముందు గిల్టీగా తిరగకూడదని ఆలోచించినోలే. అంటే నా మీద ఎడన ప్రేమ ఉన్నట్టే కదా? ఆ, అది 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 నువ్వు ఇబ్బంది పడొద్దురా. నేనిక నుంచి నిన్ను ఏమనను. మన మధ్య జరిగినవి అన్నీ మర్చిపోదాం. ఫ్రెండ్షిప్ షురూ చేద్దాం, సరేనా? ఫ్రెండ్షిప్ నీతోనా? ఏ చేయవా? చిచి, నీ గుండెల్లో ఉన్న ఫీలింగ్ చెప్పరా. నాకు రాత్రి సమజైంది, నాకు నువ్వు సైట్ కొడుతున్నావని, ఇష్టపడుతున్నావని. నీకింకా బల్బెలగలే? లోపల ప్రేమ పెట్టుకుని బయటికి ఇష్టం లేనట్టు గొడవ పడ్డాం నేనెన్ని సినిమాల్లో చూడలేదు. నిజం చెప్పాలంటే నాకు నువ్వంటే చాలా ఇష్టం, అందుకే గొడవ పడతాను. నిన్ను బావా అని కూడా పిలవాలనుంటది. ఏంటి నువ్వనేది? నీ గురించి రాత్రంతా ఆలోచించిన. నీ గొడవలో ప్రేమ కనబడింది, అందుకే ఒక నిర్ణయానికి వచ్చిన. ఏంటి అది? అదే ఆ రౌడీకి చెప్పినావు కదా పెళ్లి చేసుకుంటా అని. ఆ మాటని నిజం చేద్దామని అప్పటి వరకు నీకివ్వాల్సిన 3 ముద్దులు ఇచ్చిపోదామని వచ్చిన. నీ నోట్లో బెల్లం పాకం పొయ్యా, నిజమేనా?
అవును. అరే మనిద్దరి మధ్య దూరాన్ని ముద్దులతో దూరాన్ని దూరం చేసి హగ్గులతో దగ్గర చేసి 7 అడుగులు నీతో నడిచి 100 ఏళ్ళు జీవితాన్ని నీతో పంచుకోవాలని డిసైడ్ అయినా. బావా అని నేను చెప్పిన అబద్ధాన్ని నిజం చేయాలనుంది. ఏంటి పైకి తీసుకొచ్చినావు? ఉదయాన్నే లెటర్ రాయాలైంది. ఈ రోజు కాలేజీకి డుమ్మానేగా, తీరిక కూర్చొని రాద్దాం. లెటర్ కాదే, ఈరోజు పున్నమి చంద్రుణ్ణి చూసి ఇది నా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని మీ అమ్మ చెప్పింది కదా. ఆ అయితే మరేం లేదే, నేను తనకి నా మాటగా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏం విషయమే? అది తనకు అమ్మగా మారాలని, తనకి నేనున్నానన్న ధైర్యం ఇవ్వాలని, నా ప్రేమను తనకు పంచాలనుందని. అంటే త్వరగా అతన్ని పెళ్లి చేసుకుని ఇల్లాలిగా అతని లైఫ్లోకి వెళ్ళాలి, తనని చూడాలి, అంతే కదా? మ్మ్. సిగ్గుపడ్డం కాదే చంద్రిక. నీ మనసులో మాటల్ని, ఆ మాటల్లో భావాల్ని అతని మనసుకి తాకేలా ఒక లెటర్ రాయి. నాకు తెలిసి తను కూడా ఇదే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాడనుకుంటా. నా మనసులో మాటలకి అక్షర రూపమిచ్చేది నువ్వేగా. నేను చెప్తాను, నువ్వు రాయాలి, సరేనా? పెన్ను పేపర్ తీసుకొస్తా ఉండు. ఇదిగో అప్పుడే వచ్చేసినవా? తీసుకో, బాగా రాయి. ఓకే. మన మనసు మన మాటే వినదంట. ఈ పాటికే నీ మనసు రెక్కల గుర్రంపై ఎక్కి విహరిస్తూ ఉండాలి. అదేం లేదులేవే. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా సిగ్గుపడుతున్నావాని? నా ముందు సిగ్గుపడితే ఏమొస్తది? పెళ్ళైనాక మీ ఆయన ముందు సిగ్గుపడు. ఛీ, పోవే. ఎక్కడికి పోయేది? నాకు తెలియకుండా అతనితో ఫోన్లో మాట్లాడినా, ఒకరినొకరు చూసుకున్నా, ఆ రోజు మన దోస్తు కట్టిఫ్ చేస్తాం. నేనే ముందు చూడాలి, సమజైందా? అబ్బా, నువ్వే చూద్దులేవే. హ్మ్. అయినా నాకు తనకి ఇప్పుడే కలవడం ఇష్టం లేదు. అయినా ఈ రోజుల్లో ఫేస్బుక్ లో పరిచయమై ప్రేమించుకున్నామంటే అదసలు ప్రేమ కానే ఎవరూ చూడట్లేదు. అందరి ప్రేమల్లా మా ప్రేమను చూడటం మాకిష్టం లేదు. అందుకే తాను సెటిల్ అయ్యాకే నాకు అనిపిస్తాను అన్నారు. మా ఇంటికొచ్చి పెద్దవాళ్ళని ఒప్పిస్తానని మాటిచ్చారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మళ్ళీ ఒకరినొకరు చూసుకుందామన్న టాపిక్కే రాలేదు. ఈరోజు టెంపుల్కెళ్ళి ఆ దేవుణ్ణి మేమొక్కటయ్యే రోజు రావాలని కోరుకోవాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో మీలాంటి ప్రేమలు ఏడున్నాయి చెప్పు? మీరిద్దరూ త్వరలోనే ఒకటవుతారు. ఏ టైంకి రావాలి? అలాగే 10 minutes బిఫోర్ అక్కడ ఉంటాను. ఎవర్రా? ఛానల్ వాళ్ళురా, ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి రమ్మన్నారు. రేయ్, నిన్ను ప్రోగ్రాంలో ఆ రౌడీలు చూస్తే ప్రాబ్లం అవుతుంది కదరా. ఆల్రెడీ వాడు నన్ను చూశాడ్రా. ఇప్పుడు నేను నాకంటే పిల్లల గురించి ఎక్కువ ఆలోచించాలి. మన దగ్గర ఉన్న పిల్లలే కాదు, అలాంటి మాఫియాలో ఇరుక్కున్న పిల్లలందరినీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు చేర్చాలి. రేయ్, నీ లవర్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందిరా. అవునా? ఎలాగో రిప్లై రాసేది నువ్వేగా, చదవరా. కనులు మూసిన నీ రూపం, కనులు తెరచిన నీ రూపం, కలలోని రూపం,
కనబడని చీకటిలో నీ రూపం, ఎగసే అలల మీద నీ రూపం, పొడిచే పొద్దు మీద నీ రూపం, పసిపాప బోసి నవ్వులో నీ రూపం, నన్ను వెంటాడే నా నీడలో నీ రూపం, నేను శోధించే వెలుగు నీ రూపం, నిన్ను పొందడమే నా గమ్యం. ఈరోజు పొన్నమి వెన్నెలని చూసి గుడికి వెళ్ళి మనసులో కోరిక కోరుకుంటే జరుగుతుందంట. ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోవాలని మన మహేష్ బాబు చెప్పిందే నేను ఫాలో అవుతా. ఆయనంటే సూపర్ స్టారే, కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు. మనకెవరున్నారే ఆ రౌడీగడ్ తప్ప. టెన్షన్ ఎందుకే దండగా, నీ చెంత సౌందర్యుండగా. కమో నువ్వు ఉన్నావనే నా భయం కూడా. సూర్య, నెక్స్ట్ మనం లైన్కి వచ్చేసరికి పిల్లల మ్యాటర్ అందరికీ స్ప్రెడ్ అవ్వాలి. అలాగే అభి, నేను చూసుకుంటాను. లేవరా. సూర్య, రే సూర్య చూడరా. రే సూర్య, ఎర్ర కూతురు ఎలా ఉందో చూడు. గ్రహాంతర వాసి లంగా ఉండే వచ్చినట్లేదు. హే కోతి, ఈ మేకప్ ఏంటి, నువ్వేంటి, అయినా నువ్వు ఇక్కడున్నావేంటే? నేను కాదురా, నువ్వు నువ్వు గ్రహాంతర వాసివి, రాక్షసుడివి, టార్జన్వి. అయినా నా మేకప్ గురించి నీకెందుకురా? నేనొచ్చింది నీతో గొడవ పనికి కాదు, పిల్లల ప్రోగ్రాం గురించి. రానన్నావు, నేను నిన్ను రౌడీకి పట్టించడానికి, నేను ఇరిగించడానికి పిలుస్తున్నానన్నావు. అప్పుడంటే రౌడీకి భయపడినా, కానీ ఆ రౌడీ అరెస్ట్ అయిందని చెప్పినవాట కదా. అని మీ ఫ్రెండ్ చెప్పిందా? తను చెప్తే నమ్మేస్తావా? అది చెప్తే ఎందుకు నమ్మను? ఏ నీ ఫ్రెండ్ చెప్తే నువ్వు నమ్మవా? అయినా వస్తున్నామని మెసేజ్ పెట్టినాం కదా. అబ్బో, నువ్వు పెద్ద మినిస్టర్ అని నువ్వు మెసేజ్ పెట్టగానే నువ్వు వచ్చే వరకు చేతులు కట్టుకుని వెల్కమ్ సాంగ్ పాడుతూ ఉంటావా? రేయ్, నీకు కొంచెమైనా మనసాక్షి ఉందా? పోవే. ఆ రోజు నేను లేకపోతే పిల్లలు బయటకు వచ్చేవాళ్ళ? అంతెందుకు, నువ్వు వాళ్ళ నుండి బయటపడేవాడివా? ఈ పాటికి వాడి చేతిలో ఫసకయ్యేవాడివిరా. ఆయన నీతో నాకెందుకు? పదవే, ప్రోగ్రాంకి వెళ్దాం. ఏయ్, ఇంకెక్కడ ప్రోగ్రాం? అయిపోయి అరగంట అయింది. నువ్వు ఇప్పుడు వెళ్తే మేము తిన్న ప్లేట్ల కోసం వచ్చామనుకుంటారు. త్వరగా ఇంటికెళ్ళు, నన్ను టీవీలో చూద్దు గాని. ఆ, నీ అంత మన్మథుడు లేడు మరి. నిన్ను ఎదురుగా చూడాలంటేనే నాకు కంపరం. అట్లాంటిది టీవీలోనా? నాకు తెలుసురా, నా పేరు కూడా నువ్వే కొట్టేయాలని ప్లాన్ చేసినావు కదా. అవును మరి, నువ్వు స్టార్ హీరోయిన్వి, నీ పేరు నేను కొట్టేయాలి. అయినా ప్రోగ్రాం త్వరగా స్టార్ట్ అయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే అమ్మో, టీవీలు చూసే వాళ్ళందరికీ గుండెలు దెబ్బకి ఆగిపోయేవి. రే, ఏంట్రా అభి? అయిపోయావురా, పట్టుకోవే. అయిపోయావురా నువ్వు నా చేతిలో. తనతో గొడవ ఎందుకురా, వదిలేసి. సౌందర్య, పోన్రా. ఎవరు ఏయ్, సౌందర్య? ఏయ్, అవునా? అసలు ఆగువే. ఏయ్, సౌందర్య ఏయ్, అంటావా? ఏయ్, కోతి, ఒసేయ్, ఆగువే. రా, ఏయ్, తప్పుకో సూర్య. ఆగండి, ఆగండి. ఏయ్, రేయ్, ఏయ్, ఆగురా. రావే, రా. ఒసేయ్, వదిలేవే. రా. ఆగురా, నా ఏయ్. చేతిలో అయిపోయినవురా. సౌందర్య గారు, ఆగండి. రా, రావే, రా. రా. ఏయ్. అయ్యో, ఏయ్, ఏయ్, అయిపోయావు. నిన్ను. ఏయ్, ఆ. ఇప్పుడేంటే టీవీలో కనబడాలి అంతేగా. రేపు లైవ్ ఉంది, అప్పుడు రా, అందరూ చూస్తారు. కాకపోతే ఈలోపు నన్ను ఇంప్రెస్ చేయి. ఏయ్, నాకంత కర్మ పట్టలేదు, వదులు. సరే, ఇంప్రెస్ వద్దులే గాని నా 3 ముద్దులు నాకు ఇచ్చే చాలు. ఎందుకు ఇవ్వను? ఇచ్చేటప్పుడు వడ్డీ కల్పిస్తాను. జీవితంలో గుర్తుండిపోయేలా ఇస్తాను రా. వదులు. రా, ఇవ్వు వదులు. ఇవ్వు రేయ్, వదలరా. ఇవ్వు. వీళ్ళు కావాలని గొడవ పడుతున్నారు, సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అవుతున్నాయో కానీ
వీళ్ళ వ్యవహారం ముద్దుల్లాగా వచ్చేసిందండి. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో అని టెన్షన్ గా ఉందండి. గుర్తుండిపోయేలా ఇస్తానన్నావు, మాట నిలబెట్టుకున్నావు. యూ రొమాంటిక్ గర్ల్. ముద్దనేది మనసుతో పెట్టేదిరా, ఇలా బై యాక్సిడెంట్ గా కాదు. నాకు నీకు తెలిసినని తెలివే. రే సూర్య, టీవీ వాళ్ళకి చెప్పి సీసీటీవీ కెమెరాస్లో రికార్డ్ అయిన వీడియోని తీసుకుని అభినందన్కి ప్రేమతో నడి రోడ్డుపై ముద్దు పెట్టిన సౌందర్య అని స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టించరా. రే నిన్ను అరే అరే ఆగండి. వద్దే సౌందర్య. బాయ్ డార్లింగ్. ఆ రౌడీ గాడు నీకోసం వెతుకుతున్నాడు, జాగ్రత్త. బాయ్. రే అభి ఆగరా. రే ఒక్కరు కాదురా, ఇద్దరు రండి. కాలు కింద పట్టు నలిపినట్టు నలిపేస్తా. ఆ సౌందర్య మేకప్ అవుతుంది. పదవి